ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉపవాస దినం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించుటకు ప్రతిష్ఠించుకున్నటువంటి ఉపవాస ప్రార్థనా యోధులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈనాటి ఉపవాస ప్రార్థన లైవ్ ప్రోగ్రాంను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తల్లంచి కళ్ళు మూసుకునండి. మోకరించడానికి అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ వారము ఉపవాస ప్రార్థన కూడికను లైవ్ ప్రోగ్రాం ద్వారా ఇలా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా అయిన దేవా, ఆది అంత్యములు మాకు తోడుగుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మలో స్తుతించడానికి, ఆత్మలో కీర్తించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ కృప మాకు దయచేయండి. మీ వాక్య ప్రత్యక్షత ద్వారా మీ చిత్తాన్ని మేము తెలుసుకొని మీ చిత్తాన్ని అనుసరించి జీవించుటకు మాకు శక్తిని, సామర్థ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, వాటి ప్రభావాలన్నిటినీ, వాటి తంత్రాలన్నిటినీ మీరిచ్చిన అధికారంతో నజరేయుడైన యేసు శక్తిగల నామములో బంధిస్తున్నాం తండ్రి, లయపరుస్తున్నాము. పరలోకమందు వాటిని బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. సమాధానకర్తయగు దేవా, మా కాళ్ళ కింద సాతాన్ని శీఘ్రంగా చితక తొక్కించినందుకు స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచండి. ఈరోజు ఉపవాసం ఉండి భయము, భక్తితో మీ సన్నిధిలో కనిపెడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరతల నిమిత్తమై ఉపవాసం ఉండి మీ సన్నిధిలో కనిపెడుతున్నారో వారి అవసరతలన్నీ తీర్చండి. ప్రతి విధమైన భయాందోళనలు తొలగించండి. ప్రతి విధమైన వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఎలాంటి వైరస్లు అంటకుండా కాచి కాపాడండి. ఎలాంటి వ్యాధులు అంటకుండా కాపాడండి. ఎలాంటి కీడు, పీడ, సిడి, శోధన, సాతాను, అంధకార చీకటి శక్తుల దుష్ట ప్రభావాలు అంటకుండా వారిపై, వారి కుటుంబాలపై పడకుండా కాపాడండి. మీ మహిమా ప్రభావంతో కప్పండి ప్రభా. మీ వాక్యమును విని హృదయంలో చేర్చుకొని ఆ ప్రకారం జీవించుటకు అవసరమైన కృపను దయచేయండి. అలాగే మీ దీనదాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా నోటి వ్యర్థమైన మాటలు ఏవి రాకుండా మీ మాటలతో నా నోటిని నింపండి. మీ వాక్యోపదేశం మాకు ప్రసాదించి మమ్మల్ని జీవింపచేయండి. మీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ క్రీస్తు పేర స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో 2 పాటలు పాడి దేవుని మహింపరచుకుందాం. మాతో కలిసి మీరు కూడా ప్రభువుని మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కలిసి నా ప్రాణమై నా ప్రాణమై అనే పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా
యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ లోకమంతా మరచిపోయాను నీ ప్రేమను రుచి చూడగనే లోకమంతా మరచిపోయాను నీ ప్రేమను రుచి చూడగనే నా జీవిత కాలము నా యేసయ్యా నిన్నే నే సేవిస్తున్నా నా జీవిత కాలము నా యేసయ్యా నిన్నే నే సేవిస్తున్నా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నీ వాక్యం నాకాహారం నా శరీరమునకు ఔషధము నీ వాక్యం నాకాహారం నా శరీరమునకు ఔషధము నీ జీవవాక్యము నా యేసయ్యా అనుదినం ధ్యానిస్తున్నా నీ జీవవాక్యము నా యేసయ్యా అనుదినం ధ్యానిస్తున్నా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నీ గొప్ప నామం లోకంలో ఎంతో బలమైన ఆశ్రయము నీ గొప్ప నామం లోకంలో ఎంతో బలమైన ఆశ్రయము నీతిమంతులు నా యేసయ్యా నీలోనే దాగి ఉందురు నీతిమంతులు నా యేసయ్యా నీలోనే దాగి ఉందురు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ హల్లెలూయా.
హల్లెలూయా. మనందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మన ఊహకు మించిన మేలులు చేసి దేవుని స్తుతించెదము. మన ఊహకు మించిన మేలులు చేసి దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. అడిగిన వారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతించెదము. రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మనకై రక్తము కార్చిన దేవుని మరువక స్తుతించెదము. మనకై రక్తము కార్చిన దేవుని మరువక స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన స్తుతించెదము. పరిశుద్ధులుగా మనలను చేసిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. 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 Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord Jesus. Glory. Rabba, ba, 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 ba. Ora, rabba, ma, 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 shandari, dharankara, buri, ba, ba, ba. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus.
Praise the Lord. Hallelujah. Praise God. Praise God. Praise God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, thank you, Father. Thank you, thank you, Master. Thank you, Master. Thank you, Master. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Master. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్య, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. రెఫరెన్స్లు చదివేదానికి ఎవరు కూర్చున్నారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18,
19 2 వచనాలు చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 8, 19 వచనాలు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన ఆ వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. పిల్లల కొరకు ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం, పార్ట్. పిల్లల్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. పిల్లలు దేవుడిచ్చినటువంటి బహుమానం. 127వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే ఆ విషయం అక్కడ మనకు కనపడుతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుని యొక్క సన్నిధిలో తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని యొద్ద నుండి బహుమానంగా పొందుకున్నారని బైబిల్ చెబుతుంది. ఈ యొక్క బహుమానాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళను జాగ్రత్తగా పెంచాలి. వారి పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది మాత్రమే నెరవేర్చబడాలని తల్లిదండ్రులు ప్రార్థించాలి. ఆ విషయమై శ్రద్ధ తీసుకోవాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. చదువుకుందాం. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను
కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. చాలు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మనము కానీ మన బిడ్డలు కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నామనేది చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మన పట్ల, మన బిడ్డల పట్ల, బిడ్డల పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉందన్నమాట. దేవుని గొప్ప ప్రణాళిక, గ్రేటెస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకోవాలి. అంటే అంతకు మించినటువంటి గొప్ప ప్రణాళిక ఎక్కడ ఉండదు. దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆయన ఇచ్చిన బహుమానం అన్నిటికంటే గొప్పది. అనగా బిడ్డలు ప్రతి బహుమానం కంటే కూడా గొప్ప బహుమానం. ఎందుకంటే అది దేవుడు ఇచ్చాడు కాబట్టి. వాళ్ళ పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక కూడా చాలా గొప్పది. ఇది తల్లిదండ్రులు గమనించాలి, బిడ్డలు కూడా గమనించాలి. ఆ గొప్ప దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికి రెండు వైపులా, తల్లిదండ్రుల వైపు నుండి, పిల్లల వైపు నుండి ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగి ఆ యొక్క గ్రేటెస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ అది నెరవేర్చబడాలని దాని విషయమై తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నారు. మనమంతా అలాగూ ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. అలాగనే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మనము మన కోసం, మన పిల్లల కోసం బాగా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. దేవుని యొక్క ఉగ్రత అనేది బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని ఉగ్రత అంటే అది దేవుని యొక్క న్యాయ తీర్పు అన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఆ విషయం రాయబడింది. దీనిని జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఆయన రక్తం వలన, క్షమించండి, 2వ అధ్యాయము రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, చూడండి, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు అని చాలా తేటగా పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. చాలామంది దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు చాలామంది దేవుడు దయలేని వాడా, ఆయన దయగలిగిన దేవుడైతే ఇలాగెందుకు వస్తుంది, ఇలాగెందుకు జరుగుతుంది, అసలు దేవుడు లేడు, దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాగా భయంకరమైనటువంటి చావులు ఎందుకు వస్తాయి,
ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు వస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఉంటే ఆయన దయగల దృష్టి ఏమైంది? ఇలాగూ మాట్లాడుతుంటారు. అయితే న్యాయ తీర్పు అనేదాన్ని అర్థం చేసుకోవాలి. ఒక విషయం లేకపోతే ఒక వివాదము, ఒక కేసు ఏదైనా కోర్టుకు వచ్చినప్పుడు న్యాయవాదులు వాదోపవాదాలు వినిపించిన తర్వాత జడ్జి గారు తీర్పు తీరుస్తారు. అది చాలా కఠినంగా కూడా ఉంటుంది. ఉరిశిక్ష తీయబడవలసి వస్తే ఉరిశిక్ష విధిస్తారు దేశ చట్టం ప్రకారం. అలాంటప్పుడు ఆ జడ్జి గారిని దయలేని వాడు అంటామా? కఠినుడు అంటామా? అనలేం కదా. ఎందుకంటే అది న్యాయ తీర్పు. జడ్జి గారు ఎంతో దయగలిగిన కరుణ కలిగిన వాడుగా ఉన్నప్పటికీ చట్టం ప్రకారము న్యాయ తీర్పు ప్రకారము ఆ దోషికి శిక్ష విధించాల్సిన విధంగా ఆయన చేయాల్సిందే, ఆయన విధించాల్సిందే. అప్పుడు అది న్యాయ తీర్పు అవుతుంది. లేకపోతే అతన్ని తప్పిస్తే అన్యాయపు తీర్పు అవుతుంది. కాబట్టి ఆ యొక్క జడ్జి గారిని ఎలాగ మనం దయలేనివాడు, కఠినుడు, క్రూరుడు, ఉరిశిక్ష విధించాడు అని అంటామా? లేదు కదా. అలాగనే నీతి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, భూలోక న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు భూలోక న్యాయాధిపతి, అలాగనే భూలోక రక్షకుడు కూడా అని. భూలోక న్యాయాధిపతిగా ఆయన భూలోకంలో ఆయా న్యాయ తీర్పులు అనే తన ఉగ్రతలో కుమ్మరించినట్టుగా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఎవరు కాదనలేనటువంటి రుజువులతో చరిత్రలో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి స్పష్టమైన విషయాలు. వాటి యొక్క రుజువులు లోకంలో ఉన్నాయి చారిత్రాత్మకంగా. కాబట్టి ఈ ఉగ్రత అనేది దేవుని యొక్క న్యాయ తీర్పు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప ప్రవక్తల్లో, పెద్ద ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త ఇర్మియా కూడా చిన్న వయసులో పిలువబడ్డాడు. తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు తనను ఏర్పరచుకొని తనకు ప్రవక్తగా, అంటే తనకు తన ప్రజలైన ఇజ్రాయెలుకు మధ్య ప్రవక్తగా ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతనికి దేవుడు బయలుపరిచినటువంటి విషయాలన్నీ అతడు చూచి, అంటే అతనికి తెలియజేసిన విషయాలు విని, కనుపరిచిన విషయాలన్నీ ఇర్మియా చూసి యెరూషలేము మీదకి రాబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకొని దర్శన రూపంలో చూచి ఎంతగానో ఏడుస్తాడు. ఇర్మియా ప్రవక్త తట్టుకోలేకపోతాడు. ఈ విలాప వాక్యాలు కూడా ఎంతో ఏడుస్తూ, దుఃఖంతో విలాపం చేస్తూ, ఆ సందర్భంలోనే ఇర్మియా ప్రవక్త ఈ విలాప వాక్యాలు రాశారు. 70 సంవత్సరాలు యెరూషలేము పాడుదిబ్బగా ఎలా ఉండబోతుందో, యెరూషలేము మీదకి రాబోతున్న ఖడ్గము అంటే యుద్ధాలు, యెరూషలేము మీదకి రాబోతున్నటువంటి కరువు,
యెరూషలేము మీదకి రాబోతున్న తెగుళ్ళు, ఇవన్నీ ఎరిగిన వాడై ఎంతగానో కుమిలి కుమిలి ఏడుస్తాడు. దేవుడే ఒక సందర్భంలో అవి జరిగి తీరాల్సిందే, నువ్వెందుకు ఏడుస్తావు, ఎందుకు మొరపెడతావు, నువ్వు ఏడవద్దు మొరపెట్టొద్దు అని దేవుడు ఇర్మియాకు సెలవిస్తాడు. అయినా ఇర్మియా ఏడుస్తాడు. ఏడుస్తూ తన యొక్క భావాన్ని దేవునితో వ్యక్తపరుస్తూ ఒక సాధారణమైనటువంటి మానవుడు ఒక దుఃఖ వేదనలో ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఏదేదో మాట్లాడినట్టు అన్నీ తెలిసినటువంటి ఇర్మియా ప్రవక్త కూడా దేవుని మీద చాలా దుఃఖంతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. విలాప వాక్యాల గ్రంథంలోనే 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడింది, యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు, నా కన్యకులను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు, నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయ తలచక వారందరినీ వధించితివి అని అంటున్నాడు. దేవుని మీద అలా మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త. నీ ఉగ్రత దినమున నీ వారిని హతము చేసితివి, దయతలచక వారిని అందరినీ వధించితివి అని దేవుని మీదే ఆరోపణ చేస్తున్నాడు అన్నమాట. అంటే అంత భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతున్న సంగతి. అంటే ఒక్కోసారి బాధల్లో, దుఃఖంలో, వేదనల్లో సర్వసాధారణంగా మనుషులు మాట్లాడినట్టుగానే ఇర్మియా ఈ సందర్భంలో నీ ఉగ్రత వల్లనే వారందరూ హతమైపోయారు, దయతలచక వారందరూ నువ్వు వధించావు, చంపావు అని అంటున్నాడు. నిజంగా అది వాస్తవం కాదు. దేవుడు దయలేనివాడు కాదు, దేవుడు కరుణ లేనివాడు కాదు, కటాక్షం లేనివాడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన దయ ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో బైబిల్లో మనకు అనేక సందర్భాలు తెలియచేస్తాయి. ఆయన ప్రేమించినప్పుడు ఎంతగా ప్రేమించాడో, ఆయన న్యాయాధిపతిగా ఖచ్చితమైన న్యాయ తీర్పులు ఆయన తీర్చి దోషిని శిక్షించాడు. తప్పదు. ఆయన రక్షకుడుగా, న్యాయాధిపతిగా 2 కోణాల్లో మనం చూడాలి. రక్షకుడుగా ప్రాణం పెట్టాడు, న్యాయాధిపతిగా దోషికి శిక్ష విధించాడు. ఇది తప్పదు. ఇప్పుడు రక్షకుడుగా తన ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, కనుగల దేవుడు అని పొగిడినటువంటి వాళ్ళు ఆయన న్యాయ తీర్పు విధించి ఒక దోషికి శిక్ష విధించినప్పుడు, న్యాయ తీర్పు అనే ఉగ్రతను కుమ్మరించినప్పుడు ఆయన దయలేనివాడు అని అనగలమా? అలా అనడానికి కాదు, అనకూడదు. దేవుడు చాలా దీర్ఘశాంతుడు. ఒక పాపి పట్ల ప్రాణం పెట్టినటువంటి ప్రేమగల దేవుడు ఆయన. ఒక పాపి కోసం తను ఎంత దీర్ఘశాంతం వహించాలో అంత దీర్ఘశాంతం వహించి 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 ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇచ్చి సో మెనీ ఛాన్సెస్ మారు మనసు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చి 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 ఆఖరకు అన్నీ ఎంతవరకు ఉండాలనో అంతవరకు దీర్ఘశాంతం వహించుకొని ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్నీ ఇచ్చిన హృదయ కాఠిన్యము చేత మారు మనసు పొందకపోతే అట్టివాడు తనకు తానే ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు అంతే. అంటే తను సమకూర్చుకున్న దానినే వాని మీదకి అప్లై అవుతుందన్నమాట, వాని మీద. అది మనం చదివింది రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో
దేవుడు ఎంతో అనుగ్రహించి మారు మనస్సు పొందడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని యొక్క ఆ వాక్కును విధేయురాలై స్వీకరించకుండా హృదయ కాఠిన్యం చేత దేవుని మాటను త్రోసివేసి ఎంత సమయం దేవుడిచ్చినా సరే సమయాన్ని వృధా చేసి, ఎంత దయగలిగి అవకాశాలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా, ఎంత దీర్ఘశాంతం వహించాలో అతని గురించి దేవుడు దీర్ఘశాంతం వహిస్తే అట్టి గొప్ప దేవుణ్ణి తృణీకరించి తన హృదయాన్ని కఠినం చేసుకున్న కారణము చేతనే ఈ యొక్క న్యాయ తీర్పు అనే ఉగ్రత ఒక వ్యక్తి మీదకి కానీ, ఒక జనాంగం మీదకి కానీ, ఒక దేశం మీదకి కానీ రావడం మనం చరిత్రలో చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఇర్మియా ప్రవక్త కూడా నువ్వు దయదలచక వారందరినీ వధించావు, నీ ఉగ్రత వల్లనే వాళ్ళందరూ చనిపోయారని సాధారణంగా మనుషులందరూ దుఃఖవేదనలో మాట్లాడినట్టు దేవుని మీద అతను మాట్లాడాడు. కానీ వాస్తవం కాదు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన దయగలిగిన వాడు, కృపగలవాడు. ఆయన సర్వమానవాళిని ప్రేమించి, అనగా పాపులైనటువంటి మానవాళిని ప్రేమించి వాళ్ళ రక్షణ కొరకు తన ప్రాణాన్ని, అంటే మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు, దయగలవాడు, కృపగలవాడు. ఇది గ్రహించాలి. మనకు, మన పిల్లలకు ఉగ్రత తప్పిపోవాలి అని అంటే మన కోసం, మన పిల్లల కోసం మనం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. మానక ప్రార్థనలు చేయాలి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఈ విలాపం వాక్యాలు రాస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 18వ వచనంలో, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. అంటే ఒక భాగాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ప్రజలలో ఒక భాగం, ఒక శేషం, అంటే విధేయులైనటువంటి వాళ్ళు అన్నమాట. విధేయులైనటువంటి వాళ్ళు, అవిధేయులందరి మీదకి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఇక విధేయులైనటువంటి కొంత భాగం, విధేయులైనటువంటి కొంత శేషం ఉంటుంది. వాళ్ళని గురించి ఈ మాట ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు అని. ఈ మొరపెట్టే వారందరికీ, అంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దాన్ని తప్పించుకోవడానికి మొరపెట్టాలి, మీకోసం, మీ యొక్క పిల్లల కోసం, మీ పిల్లల పిల్లల కోసం అని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మొరపెట్టడానికి, కన్నీళ్లు విడిచి రోధించడానికి విధేయులైన వారికి ఒక సలహా, ఒక మార్గము చూపుతున్నాడు అన్నమాట. ఇంకా అవిధేయులు హృదయ కాఠిన్యం చేసుకుని వాళ్ళు మారు మనసు పొందలేదు. అయితే కొంత భాగము విధేయులై దేవుని మాట విని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన వాటికి విధేయులైన వారికి ఒక మార్గం చూపుతున్నాడు. అంటే వినేవారికి ఒక మార్గం, లోబడిన వారికి ఒక మార్గము చూపబడుతున్నది అనమాట. ఆ మార్గమే ఇది. ఏమిటంటే, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు.
ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకోవడానికి ఈ విధేయులైన వారికి ఒక మార్గము చూపుతున్నాడు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. వినే వాళ్లకు, విధేయులయ్యే వారికి, లోబడే వారికి దేవుడు చక్కని ఆలోచనలు ఇస్తాడు, చక్కని మార్గాలు చూపుతాడు. అది ఏ సందర్భమైనా సరే. ఎందుకంటే వినే వాళ్ళకే చెప్పినప్పుడు వారు ఇంకా ఎక్కువ వివేకము తెచ్చుకుంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళనే గద్దిస్తే వాళ్ళు జ్ఞానాభివృద్ధిని చేసుకుంటారంట. లోబడే వాళ్ళనే గద్దిస్తే వాళ్ళు ఇంకా లోబడి వాళ్ళు అభివృద్ధి చెందుతారట. అందుకనే అపహాసకులను గద్దించొద్దు అని బైబిల్ చెబుతుంది. హేళన చేసే వాళ్ళని, భక్తిహీనులను, బుద్ధిహీనులను గద్దించొద్దు అని. ఎందుకంటే వాళ్ళు హేళన చేస్తారు, వాళ్ళని గద్దిస్తే వాళ్ళు అవమానిస్తారు, వాళ్ళు తృణీకరిస్తారు, హేళన చేస్తారు అని సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చదువుతాం. కాబట్టి జ్ఞానిని జ్ఞాపకం చేసుకుని వానికి జ్ఞానాన్ని బోధిస్తే జ్ఞానాభివృద్ధి చేసుకోగలుగుతాడంట. వినేవానికి చెప్తే ఇంకా ఎక్కువగా విని జ్ఞానవంతుడు అవుతాడట. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే అవిధేయులైనటువంటి గుంపు కాకుండా విధేయులైనటువంటి ఆ గుంపుకు ఒక మార్గం చూపిస్తున్నాడు, ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. అందుకనే ప్రియులారా, ఉగ్రత ఎవరు తప్పించుకుంటారంటే విధేయులు తప్పించుకుంటారు, అవిధేయులు తప్పించుకోలేరు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే మనకు ఆ విషయం తెలుస్తుంది. చదువుతాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. చూచారా? దేవుని ఉగ్రత, దేవుని న్యాయ తీర్పు అనేది అవిధేయులైన వారి మీదకి వస్తుంది. చదవమా. కనుక అట్టి వారితో పాలివారై ఉండకుడి. చూచారా? అవిధేయులతో మనము కానీ మన పిల్లలు కానీ మనము పాలివాళ్ళమై ఉండకూడదు. మనము వేరుగా ఉండాలి. మన పిల్లలను కూడా వేరు చేయాల్సిందే. అవిధేయులతో మనం వారిని ఉండనివ్వకూడదు. అయితే ఒక ప్రమాదం ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రులను ధిక్కరించి అవిధేయులైనటువంటి పిల్లలతో చేరొద్దంటే వాళ్ళతోనే చేరుతారు. తల్లిదండ్రులను తృణీకరిస్తారు, తల్లిదండ్రులను హేళన చేస్తారు, తల్లిదండ్రులను లెక్క లేకుండా మాట్లాడతారు. తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మాకు తెలుసు అంటారు. మీకంటే మాకే బాగా తెలుసు అంటారు. తల్లిని తండ్రిని దూషిస్తారు, తోసేస్తారు, హేళన చేస్తారు. చాలా భయంకరంగా చీచా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు తల్లిదండ్రులు అంటే గౌరవము లేనటువంటి విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ అపహాసకులతో, ఆ దుష్టులతో, అవిధేయులతో చేరి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని సన్నిధిలో కన్నీటితో తమ బిడ్డల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి
అవిధేయత, డిజోబీడియంట్ స్పిరిట్, శాటనిక్ స్పిరిట్, తిరస్కరించేది, ఇవన్నీ శాటనిక్ స్పిరిట్స్. వాటి యొక్క ప్రభావాలు వాళ్ళల్లో పనిచేస్తున్నందువలన వాళ్ళు అలాగ మాట్లాడతారని, వారు అలాగ తృణీకరిస్తారని, వారు అలాగ హేళన చేస్తారని, వాళ్ళు అలాగ చీచానని తీసిపడేస్తారని గ్రహించి నీకు దేవుడిచ్చినటువంటి ఆ మంచి బహుమానాలైనటువంటి బిడ్డలు ఆ మంచి బహుమానాలుగానే ఉండాలని, వాళ్ళ పట్ల దేవుని గొప్ప ప్రణాళిక, గ్రేటెస్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ వారి పట్ల జరగాలని, నెరవేర్చబడాలని, వాళ్ళు అలాగా మనల్ని తిరస్కరించినప్పుడు వాటిని బట్టి దిగులు పడకుండా, చింతపడకుండా, కుంగిపోకుండా ఆ బిడ్డల యొక్క క్షేమం కొరకు వారికి విడుదల కలగాలని, ఆ సాతాను దుష్ట అంధకార చీకటి శక్తుల ప్రభావాల్లో నుంచి వాళ్ళు బయటపడి అవిధేయులతో చేరకుండా దేవునికి విధేయులైన వారితో చేరి, తల్లిదండ్రులకు విధేయులై, దేవునికి విధేయులై చక్కగా వాళ్ళ పట్ల ఉన్న దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళిక వారి పట్ల నెరవేర్చబడడానికి తల్లిదండ్రులైనటువంటి వారు ప్రార్థన చేయాలని, విజ్ఞాపనలు చేయాలని నేను మనవి చేస్తున్నాను. అయితే సహజంగా మనుషులు కుంగిపోతుంటాం, చెప్పించుకుంటుంటారు, ఇట్లాంటి బిడ్డలను కన్నాను నేను అని, ఎందుకు నా బ్రతుకని ఏడుస్తుంటారు, ఎందుకు చస్తే బాగుండు ఇలాంటి బిడ్డల దగ్గర ఇలాగ మాట్లాడించుకునేదానికి అని అంటూ ఉంటారు చాలామంది. అయితే ప్రియులారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అలా మాట్లాడేది నీ బిడ్డలు కాదని గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ భర్త అలాగా మాట్లాడితే నీ భర్త కాదు మాట్లాడేది, నీ భర్తను ప్రేరేపిస్తున్న ఒక అపవాది వారి ఆత్మలని గుర్తుపెట్టుకో. నీ బిడ్డలు కాదు, నీ కుమారులు కాదు, నీ కుమార్తెలు కాదు, నీ మనవులు కాదు, నీ మనవరాళ్ళు కాదు, నీ సహోదరులు సహోదరులు కాదు. దుష్టుడైన అపవాది యొక్క ప్రేరణ, సాతాను ప్రభావాలు వారి మీద వర్క్ చేస్తున్నాయని గుర్తు చేసుకొని వాళ్ళ మీద బాధ తీసేసి, వాళ్ళ మీద జాలి కలిగి, దయ కలిగి, ఆ ప్రభావాల్లో నుండి, సాతాను యొక్క ఆ ఉచ్చుల్లో నుండి వాళ్ళందరూ విడుదల పొందడానికి కన్నీటితో ప్రార్థనలు, యాచలు, విజ్ఞాపనలు చేయాలని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఈ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి పిల్లలను అలాగా విడుదల కలుగజేసుకొని వాళ్ళు రక్షించబడే మార్గాన్ని మనము చూపాలి. ఎందుకంటే రక్షించబడినటువంటి వాళ్ళు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వాళ్ళు, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వాళ్ళు రాబోతున్న ఉగ్రత నుంచి కూడా వాళ్ళు విడుదల పొందుతారని బైబిల్ తెలియచేస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము చదువుతాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూచారా? కాబట్టి మన పిల్లలు ఆ వాటి ప్రభావాల నుంచి బయటికి రావాలని ప్రార్థన చేసి, దేవుని గొప్ప ప్రణాళిక వాళ్ళ పట్ల నెరవేర్చబడాలని, అలాగే వాళ్ళు రక్షించబడాలని, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి రాబోతున్న ఉగ్రత నుంచి కూడా వాళ్ళు విమోచించబడాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు రక్షించబడే దాని కొరకు మనం ఎంతగానో త్యాగపూర్వకంగా కన్నీటితో వాళ్ళను గురించి వేదన పడకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా, వాళ్ళు కాదు అలా చేసేది, మాట్లాడేది, వాళ్ళను దుష్టుడు అలా ప్రేరేపిస్తున్నాడని గుర్తెరిగి ఆ దుష్టుని యొక్క ప్రేరేపణలు, వాని యొక్క ఉచ్చుల్లో నుంచి వాళ్ళు విడుదల పొంది క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి వాళ్ళు రక్షించబడిన వాళ్ళై, సన్మార్గులై దేవుని ప్రణాళికలోనికి వచ్చి
దేవుని యొక్క ప్రణాళికలో గొప్ప స్థితిని అందుకొని ఆ తర్వాత రాబోతున్న ఉగ్రత నుంచి కూడా క్రీస్తు రక్తము ద్వారా వారు రక్షించబడేటట్టుగా మనం వాళ్ళ కోసం ప్రార్థించాల్సిన అవసరత ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. అలాగనే పిల్లలే కాదు, కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా. అందుకనే యేసు ప్రభుల వారు దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నటువంటి యెరూషలేము గురించి ఏడ్చినటువంటి ఒక సందర్భం ఉన్నది. యెరూషలేము జయప్రవేశం రోజున లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చూస్తే అక్కడ ప్రభువు ఏడ్చినట్టుగా ఉంది. చదువమ్మా. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చినట్టుగా ఉంది. కాబట్టి ఆ ఉగ్రతకు గురి కాబోయేటటువంటి యెరూషలేము పట్టణం ఎంత భయంకరంగా అది నాశనం చేయబడబోతుందో దాన్ని ఎరిగిన ప్రభు, దాన్ని చూచిన ప్రభు ఎంతగానో ఏడుస్తున్నాడు. ఏడ్చిన ప్రభు ఏడవమని చెప్తున్నాడు. ఆయన సిలువ మోస్తున్నప్పుడు అదే లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే అంతగా ఏడ్చిన ప్రభు యెరూషలేము కుమార్తెలకు ఏడవమని చెప్పినట్టుగా మనం చదువుతాం. చదువుమా. 23 లూకా 23:27. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చూచారా పిల్లరా, ఏడ్చిన ప్రభు ఏడవమని హెచ్చరిక చేస్తున్నాడు. ఆలోచించండి. రేయి మొదటి జామునే లేయండి, మీ కంటికి విరామము కలగకుండా ప్రార్థనలు చేయండి, కన్నీటితో ప్రార్థనలు చేయండి. మనము మన బిడ్డలు రాబోతున్నటువంటి దేవుని మహోగ్రత నుంచి తప్పించుకోవాలి. ఇంకా లోకమంతా రక్షించబడాలి. లోకరక్షణ దేశాన్ని తెలుసుకోవాలి. అందరూ రక్షించబడి రాబోతున్నట్టు ఆ మహోగ్రత, దేవుని మహోగ్రత నుంచి తప్పించుకోవాలి. నరకం నుంచి కూడా తప్పించుకోవాలి. ప్రార్థన చేసుకుని అందరి నిమిత్తమై ప్రతి ఒక్కరు మానక కన్నీటితో ప్రార్థనలు చేయమని నేను మనవి చేస్తున్నాను. పిల్లల్ని విస్మరించొద్దు. దేవుడిచ్చిన బహుమానాలు ఆ బిడ్డలను పట్టించుకోండి. వాళ్ళ కోసం ముఖ్యంగా ప్రార్థనలు, యాచలు జ్ఞాపనం చేయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మమ్ములను, మా బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా బిడ్డలను అప్పగించుకుంటున్నాం. సంఘమును, సంఘ కుటుంబాలను తండ్రి, సంఘస్థుల యొక్క బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సార్వత్రిక క్రీస్తు సంఘమును, సంఘ కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, అందరినీ నాయన రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించండి. ఇంకా రక్షణ లేనటువంటి వాళ్ళందరూ ప్రభా, మా కుటుంబాల్లోనూ, మా బంధువుల్లోనూ, మా సంఘస్థుల కుటుంబాల్లోనూ తండ్రి, అలాగే నాయన సార్వత్రిక క్రీస్తు సంఘ కుటుంబాలు ఇంకా రక్షణ లేని వాళ్ళు రక్షించబడడానికి, అలాగే తండ్రి మా యొక్క గ్రామాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ రక్షణ లేని వాళ్ళు రక్షించబడడానికి మీ కృప దయచేయండి ప్రభా. అలాగే ప్రపంచ దేశాల్లో ఇంకా రక్షించబడని వాళ్ళు రక్షించబడడానికి కృప దయచేయండి నాయన. రాబోతున్న మహోగ్రత అనే మీ యొక్క న్యాయ తీర్పులకు నాయన, మహా ఉగ్రతకు నా ప్రభా నాయన గురి కాకుండా తప్పించుకోవడానికి ఇప్పుడే ప్రభా ఆ ఉగ్రత నుంచి తప్పించేటటువంటి
మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ యేసయ్య రక్తము ద్వారా విమోచించబడడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, రక్షించబడినటువంటి మేమందరము మానక కంటికి విరామం రానియకుండా తండ్రి రేయ మొదటి జామునే లేచి కన్నీరు విడిచి పసిపిల్లల కొరకు, నాయన యవనస్తుల కొరకు, కన్యకల కొరకు, వృద్ధుల కొరకు, మా కొరకు, అందరి కొరకు నాయన ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు కంటికి విరామం కలగనీయకుండా ఏడ్చి ప్రార్థించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి ప్రభువా. యేసయ్య నామం ద్వారా ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. నెక్స్ట్ వీక్లో దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థనా మందిరాలు తెరుచుకునే అవకాశాన్ని దేవుడు ప్రభుత్వం ద్వారా ప్రకటన ఇప్పించాడు. కాబట్టి వచ్చే వారం నుండి బుధవారం యథాప్రకారము మన కొత్తమెట్టుపాలెం చర్చిలో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే బేస్తవారం రాత్రి వచ్చే వారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే వచ్చే వారం శుక్రవారం మన ఎలమర్దిన తల్లి సంఘంలో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మన యొక్క మందిరాల్లోనే ఉపవాస ప్రార్థనలు యథాప్రకారం జరుగుతాయని దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క సంతోషకరమైన వార్తను ప్రకటన చేస్తున్నాను. దయచేసి అందరూ ప్రార్థనలు చేయండి. అందరూ కలుసుకొని ప్రభుత్వం సెలవిచ్చిన ప్రకారము చేతులు చక్కగా వాష్ చేసుకొని, శానిటైజ్ చేసుకొని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మందిరాల్లో కూర్చొని ఆరాధన చేసుకునే దానికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేవుని చిత్తము అలాగే నెరవేర్చబడింది. కాబట్టి మనం ఆ విధంగా కలుసుకుందాం. ప్రార్థన చేయండి. ఈ కరోనా వైరస్ నుంచి సంపూర్ణ విడుదల ప్రపంచంలో అన్ని దేశాలకు కలగాలని, ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వాళ్ళందరికీ స్వస్థత కలగాలని, మరణాపాయాలు తప్పిపోవాలని, ఇంకెవరికి కరోనా వైరస్ అంటకుండా దేవుడు కాపాడాలని బాగా ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఈ యొక్క కూడికను లైవ్ ప్రోగ్రామ్ని ముగిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.